హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహేమి వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్ వచ్చేసి మార్నింగ్ నుండి నైట్ వరకు వ్లాగ్ వస్తుందండి. ఇప్పటి నుండి వ్లాగ్స్ అయితే పెడదాం అనుకుంటున్నాను. మీరేమంటారో కామెంట్ చేయండి. మా వ్లాగ్ చూసి మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. ఇది మార్నింగే మా పిల్లలు చూడండి. వీళ్ళు మార్నింగ్ ఇలా ఉంటారు. ఒక 5 minutes ఇలా ఉన్నారంటే హాఫ్ అన్ అవర్ కొట్టుకుంటూనే ఉంటారు. వీళ్ళు ఎప్పుడు ఉంటారో మాకే తెలియదు. ఈ హాలిడేస్ ఇంకెప్పుడు అయిపోతాయిరా బాబు అనిపిస్తుంది. మీ ఇంట్లో కూడా ఇలానే ఉన్నారా? మీకు ఇలానే అనిపిస్తుందా? ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. వీళ్ళు ఒక 5 minutes బాగుంటారు, బాగున్నారు, పర్లేదు, బాగానే ఆడుకుంటున్నారు అనే లోపే మళ్ళీ ఫైటింగ్ స్టార్ట్ చేసేస్తారు. సో ఇంకా అట్లా ఉంటుంది మా పిల్లలతోనే. ఇంకా హాలిడేస్ కదా, లేట్గా లేస్తున్నారు. ఇంకా జూన్ స్టార్ట్ అయ్యగానే వాళ్ళకి ఎర్లీగా లేవడం అలవాటు చేయాలి, లేదంటే అదే అలవాటు అయిపోతుంది. సో ఇంక ఇప్పుడు వచ్చేసి టైం ఎక్కువ ఏం అవ్వలేదండి, 7:30 అవుతుంది. మ్యాక్సిమం 7:30కి లేస్తారు. 8-9 వరకు అయితే ఏం పడుకోరు, ఎర్లీగానే లేస్తారు మా పిల్లలు. లేపకుండా మాన్విక అయితే ఎర్లీగా పడుకుంటుంది, ఎర్లీగా లేస్తుంది. ఆమెకి స్కూల్ ఉన్నా లేకపోయినా ఎర్లీగా పడుకోవడం, ఎర్లీగా లేవడం అలవాటు. సో అలా. ఎందుకు షాప్కి ఎందుకు వెళ్తున్నావు? మా డాడీ వెళ్తున్నాడు. ఏం తేవడానికి వెళ్తున్నావు? టోస్. ఎందుకు? మా అన్నకి ఫీవర్ వచ్చినందుకే టోస్లు తినడానికి పోతున్నాం. షాప్కి పోతున్నావా? అక్కడ ఏం అడగకు, సతాయించకు, ఓకేనా? ఓకే ఓకే, బాయ్ ఫ్రెండ్స్. ఇంక ఇప్పుడు షాప్కి అయితే వెళ్తుంది మాన్విక. ఇంకా వాళ్ళ అన్నని ఎక్కువసార్లు తీసుకెళ్తారు వాళ్ళ డాడీ బయటికి అని ఫీల్ అవుతుంది, నన్ను ఎప్పుడు తీసుకెళ్ళమని. అందుకే తీసుకెళ్తున్నాడు. వచ్చేటప్పుడు గోల ఉంటుంది. ఏమైంది నాన్న? ఫీవర్ వచ్చిందా? ఓపిక లేదా? గోల చేసినావా ఏమన్నా కావాలని? చేసినావా? చెప్పు, చూపి ఏం గోల చేసినావు, చూపి ఏం కనుకొచ్చుకున్నావు, ఏమన్నా చెప్పు, చూపి. అండి ఫ్రెండ్స్, వెళ్ళేటప్పుడు ఏం గోల చేయను అన్నది. చూసిరా ఏమతో ఇట్లుంటుంది. తీసుకోకపోతే తీసుకోపోట్లా అని ఏడుస్తుంది, తీసుకోపోతే ఇట్లుంటుంది. ఫస్ట్ ఏం అడగనంటది. అక్కడికి వెళ్ళినాక గోల గోల చేసిగా చాక్లెట్స్ తెచ్చుకుంది. ఇప్పటికే టీత్స్ ఖరాబ్ అవుతున్నాయి, చెప్పినా వినకుండా మళ్ళీ చాక్లెట్స్ తెచ్చుకుంది. టోస్ట్లు ఏమన్నా ఇట్లుంటుంది మాన్విక తోటి. మమ్మీ బాటిల్స్ నింపుతున్నావా? గుడ్ గర్ల్ అండి మాన్విక. దానికి అందకపోయినా చూడండి ఇలా చైర్ వేసుకొని పాపం అక్కడ ఫిల్టర్కి పట్టుకొని బిందెలో పట్టుకొని బాటిల్ అన్నీ అయితే ఫిల్ చేస్తుంది చూడండి. బొంగోరు తల్లి. ఇంకొక బాటిల్ నింపిందంట, చూపిస్తుంది. ఇంక ఈ బాటిల్ అన్నీ కూడా ఫిల్ చేసి ఫ్రిడ్జ్లో పెడుతుంది. గుడ్ గర్ల్ అన్విక. చెప్పకపోయినా కూడా బాటిల్ ఖాళీ కాగానే నింపుతుంది. గుడ్ గర్ల్. మీ పిల్లలు కూడా ఇంతేనా? మీ పిల్లలు చెప్పినా నింపారా? కామెంట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, మాన్వికను బంగారు తల్లి బాటిల్ అన్నీ నింపింది, ఫ్రిడ్జ్లో కూడా పెడుతుంది చూడండి. బంగారు తల్లి చాలా హెల్ప్ చేస్తుందండి. చెప్పలేదు అని అసలు బాటిల్ ఫిల్ చేయని కూడా చెప్పలేదు నేను, కానీ మాన్విక అయితే ఫిల్ చేసింది. మస్తు పని చేస్తుందండి నాకైతే. నింపినా మమ్మీ అన్నీ? గుడ్ గర్ల్ తల్లి, బంగారు తల్లి. థ్యాంక్ యూ బంగారం. ఓకే, థ్యాంక్ యూ మమ్మీ. క్లోజ్ చేయి. థ్యాంక్ యూ బంగారు తల్లి. డన్. ఇక్కడ వచ్చేసి బ్రేక్ఫాస్ట్కి చపాతీ అయితే చేస్తున్నా. అలాగే మా బాబుకి కూడా అవుతాయని చెప్పి ఇంకా వాడికి ఆఫ్టర్నూన్ కూడా. మనం ఎప్పుడైనా పిల్లలకి ఫీవర్ వస్తే రైస్ అస్సలు పెట్టొద్దండి, చపాతీనే పెట్టాలి. ఎందుకంటే రైస్ తినడం వల్ల ఫీవర్ ఎక్కువ అవుతుంది. సో అందుకే ఫీవర్ తగ్గేంత వరకు ఒక 2 days చపాతీ, ఇడ్లీ, అలా ఫ్రూట్స్ అవి పెట్టాలి. రైస్ అస్సలు పెట్టొద్దు. అందుకే నేనైతే ఇంక చపాతీ అయితే చేస్తున్నా టిఫిన్.
వాడికి కొంచెం ఆలు ఫ్రై అంటే ఇష్టము, అందుకని ఆలు చేశాను. ఇక్కడ వచ్చేసి మాన్విక ఎప్పుడు చపాతీ చేసిన పూరి చేసినా ఇలా పిండి తీసుకుంటుంది. ఇంకా పిండి తీసుకుని ఆమె కూడా చపాతీ చేసి ఆమెది కూడా ఫ్రై చేయమని అరుస్తూ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఇంకొక సైడ్ ఆలు ఫ్రై అయితే చేసేసాను. మీరు ఎలా చేస్తారో ఆలు ఫ్రై ఇలానే చేస్తారనేది కామెంట్ చేయండి. మా ఆలు ఫ్రై ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి. మధ్యాహ్నం లంచ్ వచ్చేసి వైట్ రైస్, ఎంత పూలు అయింది చూడండి. నేను కుక్కర్లోనే వండుతాను, మేము ఇలా ప్రెషర్ కుక్కర్లోనే వండుకుంటాము. చూసారా మనం వాటర్ తక్కువ పోస్తే చాలా పూలు. ఆలు ఫ్రై, మా కొత్త మామిడికాయ పచ్చడి, పచ్చి పులుసు, ఆలు ఫ్రై కాంబినేషన్. ఇక్కడ వచ్చేసి చపాతీ. మా కుషాల్కి ఫీవర్ వచ్చింది కదా, మా కుషాల కోసం. కుషాల్ చూడండి చాలా డల్ అయిపోయాడు, ఏం సరిగ్గా తినట్లేడు. మాన్విక అయితే చారు తింటుంది. ఎలా ఉంది చారు? సూపర్. మాన్విక చూడండి మ్యాంగో పికిల్ ఉంటే బతికేస్తుంది, ఎప్పుడు చూసినా మ్యాంగో పికిల్ కావాలి. చారులో ఏం రాకుండా పోసి కలపాలి. తింటుంది చూడండి. ఆలు ఫ్రై సూపర్ కాంబినేషన్. అదర్స్ మ్యాంగో పికిల్ లో కూడా సూపర్ ఉంది. పచ్చిపులుసు ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. మ్యాంగో పికిల్ ఇలా తినండి, ఈజీగా 1 month లో ఒక 10 kgs ఈజీగా పెరిగిపోతుంది. ఇది వచ్చేసి ఈవినింగ్ అండి. ఈవినింగ్ 6 o'clock ఇలా మేము పైన ఉంటాము, సెకండ్ ఫ్లోర్లో. ఇలా చుట్టూ చెట్లు, ఇంకా ఇదే మా ఇల్లు, మేము ఉండేది. ఇలా ప్లేస్ మొత్తం ఇలా ఉంటుంది పిల్లలు ఆడుకోవడానికి. పైన వచ్చేసి సోలార్. ఇంకా చూడండి వ్యూ అయితే ఇలా ఉంది. మాన్విక అయితే సైకిల్ తొక్కుతుంది. ఇలా ఈవినింగ్ వీళ్ళకి వచ్చేపు బయట సైకిల్ తొక్కడము, ఆడుకోవడము అలా చేస్తూ ఉంటారు. చాలా బాగుంటుంది చూడండి. ఇక్కడ వచ్చేసి ఇంకా పైన హెలికాప్టర్ అయితే పోతుంది, సో అది షూట్ చేశాను. మాన్విక చూపి మమ్మీ చూపి, మన సబ్స్క్రైబర్స్కి మన ఫ్రెండ్స్కి చూపి మమ్మీ అనేసి గోల చేస్తుంది ఆమె, అందుకే చూపిస్తున్నాను. చూడండి కనిపిస్తుంది కూడా, జూమ్ చేశాను హెలికాప్టర్ అయితే. ఇంకా తను చూడండి తను హ్యాపీగా ఫీల్ అవుతుంది చూపి అని చెప్పి చూపించాను. ఇంకా సైకిల్ అయితే తొక్కుతుంది. ఇదే అండి ఈవినింగ్ అయితే ఇలా కొద్దిసేపు ఆడుతారు ఇద్దరు. ఆమె సైకిల్లో బిస్కెట్స్ వాటర్ బాటిల్ పెట్టుకొని తిరుగుతూ ఆడుతుంది. ఈరోజు ఫ్రెండ్స్ మ్యాంగో అండ్ వాటర్ మిలన్. మా కుషాల్కి ఫీవర్ వచ్చిందండి, అందుకని ఇంకా నైట్ చపాతీ చేసినా కూడా తినట్లేడు, ఇడ్లీ పెట్టినా తినట్లేడు. సో అందుకని ఇంకా ఫ్రూట్స్ అయితే మ్యాంగో అండ్ వాటర్ మిలన్. మ్యాంగో అంటే చాలా ఇష్టం వాడికి, చాలా అంటే చాలా ఇష్టం మ్యాంగో అంటే, అందుకని ఇంకా మ్యాంగో అయితే పెడుతున్నా. మాన్విక ఆల్రెడీ అన్నం తినేది పడుకుంది. ఆమెకు కూడా మ్యాంగోస్ అన్న వాటర్ మిలన్ అన్న చాలా ఇష్టము, కానీ పడుకుంది, అన్నం తినేసి పడుకుంది. మా డిన్నర్ అయితే ఇది ఫ్రెండ్స్, ఈరోజు బ్లాగ్ ఇది. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు బ్లాగ్ అయితే ఇది. మా బ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్, గుడ్ నైట్. మ్యాంగోస్ 70 rupees కేజీ అయినాయి. ఇప్పుడు మేము 100 rupees కేజీ ఉన్నప్పటి నుంచి కొనుక్కుంటున్నాము, ఎందుకంటే పిల్లలకి ఇష్టం కదా, అందుకే మనం కాస్ట్ గురించి ఆలోచించొద్దు. ఇంకా వాళ్ళకు మనము పెట్టగలిగింది మనం పెట్టాలి అంతే. ఇంకా అందుకే మేమైతే ఈ ఫ్రూట్స్ విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వము. మా పిల్లలకి ఏదైనా వాళ్ళకి ఫ్రూట్స్ నచ్చితే ఎంతైనా సరే కొనుక్కొస్తారు మా వారు.